ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అనుమతుల పేరిట అక్రమంగా ఇసుకను తరలించుకెళ్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి నడిగడ్డ గ్రామ రైతులు ఈరోజు కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఇసుక మాత్రం తరలించడం ఆగటం లేదని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే కలెక్టరేట్లో వినతి పత్రంతో పాటు పలువురు అధికారులకు కూడా విషయం విన్నవించినప్పటికీ మా బోర్లు ఎండిపోతాయి, మా పంటలు ఎండిపోతాయి, మా రాబోయే తరాలకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఇసుక తీయడం వల్ల అని వాళ్ళు ఎన్నిసార్లు విన్నవించినా కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు వాగు ఒడ్డున దుందుబి నది ఒడ్డున వాళ్ళు ఏకంగా టెంటు వేసి వంట వార్పు చేసి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇసుక మాత్రం తీసుకెళ్తే అనేక ఇబ్బందులకు గురవుతాయని చెప్పేసి వాళ్ళు అధికారులకు ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో పట్టించుకొని మాకు ఇసుకను తరలించకుండా చూడాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఇట్లే ఇసుకను తరలిస్తే ప్రజా ఆగ్రహాన్ని చవి తప్పదని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి నడిగడ్డ రైతులకు కనిపించింది. ఇక మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో డిఆర్డీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జాతీయ 15వ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవడం కాకుండా ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. ఈ ఓటరు దినోత్సవం సందర్భంగా జడ్పీ మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీని కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు అదనపు కలెక్టర్ అమరేందర్ దేవ సహాయంతో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొని ఈ ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. మొత్తంగా చూసినట్టయితే ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని వాళ్ళు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే విద్యార్థులకు సత్ప్రవర్తన విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక ఉపాధ్యాయుడు తన అహంకారాన్ని ప్రదర్శించాడు. బల్మూరు మండలం కొండనాగుల జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు విద్యార్థినులపైకి చెప్పు విసిరేయడంతో ఒక విద్యార్థికి మెడకు చెవుకు గాయాల అయినటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు విద్యార్థులు నవ్వుతున్నారని చెప్పేసి ఆయన ఆవేశానికి లోనై అహంకారంగా చెప్పు విసిరేయడంతో మరొక విద్యార్థికి తగిలి ఆమెకు గాయాలు కావడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని ఉపాధ్యాయునికి దేహశుద్ధి కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే విద్యార్థులకు సత్ప్రవర్తన విద్యాబుద్ధులు నేర్పాల్సించాల్సిన వాడు ఇలా ప్రవర్తించడం ఏంటని చెప్పేసి కూడా పలువురు అతన్ని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కొండనాగుల్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో హైకోర్టు ఆదేశాలనుసారం న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో సబ్ జైల్లో ఏర్పాటు చేసినటువంటి ఖైదీల హక్కుల కోసం ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సును జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖైదీలకు ఉన్నటువంటి హక్కులను తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతులు వాళ్ళకు అందిస్తున్నటువంటి ఆహారం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. వారికి కావాల్సినటువంటి న్యాయవాదులను సమకూర్చుకోకపోతే తమను సంప్రదిస్తే వాళ్ళకు న్యాయవాదులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు సబ్ జైల్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఖైదీల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పేసి కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ సబితతో పాటు న్యాయవాదులు జైలు సిబ్బంది కక్షిదారులతో పాటు న్యాయశాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు.